తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి కేసీఆర్ బహుమతిగా ఇస్తామంటున్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. అదేవిధంగా జాతీయ రాజకీయాల్లో ఫెడరల్ ఫండ్ ఏర్పాటు చేసి కేసీఆర్ ప్రధానమంత్రి కావడం కూడా తథ్యమంటున్న దానం నాగేందర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. ప్రచారానికి 2 రోజులే సమయం ఉంది. అంటే ఈ 2 రోజులు ఎలాంటి ప్రణాళికలు మీరు రూపొందించుకున్నారు? ఈ 2 రోజుల్లో ఇంకా డోర్ టు డోర్ మీరు చూశారు. మన కార్యకర్తలందరూ కూడా రెట్టింపు ఉత్సాహంతో మొన్న జరిగిన దానికంటే నిన్న జరిగిన ర్యాలీ కంటే ఈ 2 రోజులు ఒక్కొక్క మినిట్ కూడా మనం వృధా చేయొద్దు అనేటువంటి ఆలోచనతో ఇక మిగిలిన ఈ 2 రోజులు మాత్రం ప్రతి డోర్ని తట్టాలనేది కార్యకర్తలు వారు. అందుకనే నిన్న అంత అలసిపోయినా పొద్దున్న నుంచి అంటే నిన్న పొద్దున్న నుంచి ఏర్పాట్లలో నిమగ్నమై ఉండి నిన్న మధ్యాహ్నం 5 గంటల నుంచి రాత్రి 10:30, 11 గంటల వరకు ర్యాలీ కంప్లీట్ అయ్యి మళ్ళీ ఎవరాలు ఎలా 11 అయింది. అంటే సుమారు ఒక్కొక్క కార్యకర్త 8-9 గంటలు రోడ్ల మీద నిలబడరు నిన్న పొద్దున్న నుండి ఏర్పాట్లలో. మళ్ళీ ఇది ఎందుకు ఇంత ఉత్సాహం ఉంది అని చెప్పి మనం విశ్లేషించుకుంటే ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఫెడరల్ ఫండ్ ఎట్టి పరిస్థితుల్లో ఒక మేజర్ రోల్ ప్లే చేయాలి. ఫెడరల్ ఫండ్ అనేది ఎందుకంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి 2 పార్టీలు కూడా ఒక పక్కన 2 పార్టీలు కూడా ముస్లిం ఓటు బ్యాంక్ని మా ఓటు బ్యాంక్ కింద ఓన్ చేసుకోనికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక పార్టీ ఏమో హిందూ అని ప్రయత్నం చేస్తుంది. అందుకని ముఖ్యమంత్రి గారు ఏమో మానవతా దృక్పథంతో ఓటు ఏమని అడుగుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఎందుకంటున్నారంటే ఈ దేశంలో ఉన్నటువంటి సెక్యులర్ భావాన్ని ప్రపంచమంతా చాటి చెప్పింది. మన దేశం సెక్యులర్ భావాలకు సెక్యులరిజానికి భారతదేశం పెట్టిన ఇల్లు లాంటి ముడి అన్నట్టు మరి చెప్పుకున్నటువంటి మనము అలాంటిది ఈరోజు భారతదేశంలో మరి ఒక ప్రాంతీయ ఒక పార్టీ అనేది కేవలం మతం పేరు మీద కులం పేరు మీద విభజించి పాలిస్తున్నటువంటి ఆ పార్టీలకు మనం ఎంత వీలైతే అంత దూరము పంపించాలనే ప్రయత్నంలో భాగంగానే ఫెడరల్ ఫండ్ ఏర్పాటు అవ్వడం జరిగింది. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు ఫెడరల్ ఫండ్ ఏర్పాటు అయితే తప్పకుండా చిన్న రాష్ట్రాలు ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా బలపడతాయి. చిన్న రాష్ట్రాలు అభివృద్ధి చెందడానికి అది దోహదపడుతుంది. ఫెడరల్ ఫండ్ అనేది కేవలం బీజేపీని బలపరిచేందుకైనటువంటిది కాంగ్రెస్ ప్రధాన విమర్శ. ఇప్పుడు వాళ్ళకి వేరే దారి ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ మొత్తం అంతా ఇవాళది అంతా బోరియా బిస్తర్ చుట్టుకొని రెడీగా ఉన్నారు. ఇక బీజేపీ కూడా ఈ రాష్ట్రంలో ఏముంది, మీరు మొన్న ఎలక్షన్లో చూశారు. 119 మంది క్యాండిడేట్స్ నిలబడితే సుమారు 100 పైచిలకు అభ్యర్థులకు డిపాజిట్ గల్లంతయ్యాయి. మరి అలాంటి వారు ఏం ముఖం పెట్టుకొని మన ఈడ బీజేపీ అభ్యర్థులను ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే బీజేపీ అసలు ఇక్కడ ఎలా వస్తుందని ఊహించుకుంటున్నా నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఉన్నటువంటి 5ట్లనే ఒకటే అది కూడా సాగు చప్పి ఏదో కన్నులొట్టపోయినట్టుగా ఒక అభ్యర్థి గెలిచాడు. అది కొన్ని మా వల్ల పొరపాట్ల వల్ల. మరి అదేవిధంగా మీరు చూసినట్టయితే బీజేపీకి ఇక్కడ ఉందేమని దేశవ్యాప్తంగా ఉందేమని మోడీ గారి గ్రాప్ ఎప్పుడో పడిపోయింది. ఎందుకంటే మోడీ గారు ఎప్పుడైతే దేశ ప్రజల్ని మోసగించారో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఎప్పుడైతే ఇయ్యలేకపోయారో అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నటువంటి కుటుంబాలని మళ్ళీ ఆర్థిక భారం వేసి డిమానిటైజేషన్ పేరు మీద ఆర్థిక భారం వేసి ప్రజల్ని ఇంకా ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేసినటువంటి మోడీ గ్రాప్ ఉందని మీరు ఎలా అనుకుంటున్నారో నాకు అర్థం అవుతడం లేదు. ఈ దేశంలో రాబోయేది ఎవరికి కూడా అబ్సల్యూట్ మెజార్టీ రాదు. రేపు ఎవరైనా కూడా ఈ ఫెడరల్ ఫండ్ మీద ఆధారపడి ఉండాలి. అందుకనే ఫెడరల్ ఫండ్కు సంబంధించి ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులతో కానీ అక్కడ ఉన్నటువంటి ఆపోజిషన్లో ఉన్నటువంటి పెద్దలతో కూడా కేసీఆర్ గారు అప్పటికే అందరితో సంప్రదింపులు జరిపారు. అందరు సిద్ధంగా ఉన్నారు. అందుకనే కేసీఆర్ గారు ఏం చెప్పారు, మీరు హడావుడిగా పోయి అలా సంకల చేరకండి, మన దగ్గరికి వచ్చేటట్టు చేసుకుందాం, మన కాళ్ళ బేరానికి వాళ్ళు రావాలి అన్నట్టు ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందుకనే అందరు కూడా తటస్థంగా ఉన్నారు. ఈరోజు నిజమే మనం ముందే పోయి ఎవరో సంకల కూర్చుంటే మనం ఏదో అది అడుకున్నట్టున్నది. కాబట్టి వాళ్ళు మనల్ని అడుకునే పరిస్థితి తీసుకురావాలనే ఆలోచన. అందుకనే కేసీఆర్ గారు ఈ దేశానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు రేపు ప్రధానమంత్రి కావాలనేది ప్రజల యొక్క ఆకాంక్ష. కేవలం తెలంగాణ ప్రజలు కాదు, భారతదేశంలో ఉన్నటువంటి చిన్న రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇదే ఆకాంక్షిస్తూ ఉన్నారు, ఇదే కోరుకున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారికి ఉన్నటువంటి సుదీర్ఘ అనుభవం, అదే కాకుండా ఈ దేశంలో ఏ రాష్ట్రాల్లో ఏ ఉన్నాయి వనరులు ఉన్నాయి ఆ వనరులు ఉపయోగించడానికి ఏ ప్రభుత్వం కూడా కేంద్రంలో అప్పుడు కాంగ్రెస్ పాలిత ప్రభుత్వం కానివ్వండి ఈరోజు బీజేపీ కానివ్వండి ఏ రోజు కూడా అవన్నిటి మీద దృష్టిని కేంద్రీకరించలేదు.
దృష్టిని కేంద్రీకరించేది కాబట్టి ఈరోజు దేశంలో ఉన్న దారిద్ర్యరేఖ కింద గరీబీ అనే హఠావన్న నినాదమే కొనసాగింది తప్ప ఇప్పటిదాకా గరీబీ అనేది ఎక్కడ కూడా నిర్మూలించలేకపోయారు. ఎరాడికేషన్ ఆఫ్ మరి ఇలిటరేసీని కూడా ఎక్కడ కూడా నిర్మూలించలేకపోయారు. మన దేశంలో చూస్తే ఇంకా ఇప్పటికి కూడా మరి ఏదైతే ఇలిటరసీ రేటు మన దగ్గర కూడా ఇంకా ఎక్కువ ఉంది దేశంలో. అవన్నీ కూడా ఇది చేసి లిటరసీ రేటు పెంచాలని ఒక ఆలోచన, అదేవిధంగా పేదరిక నిర్మూలించాలని రెండో ఆలోచన. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా గర్వంగా బతికే విధంగా, వాళ్ళ ఆత్మగౌరవంతో బతికే విధంగా చేయాలనేది ఈరోజు మనం దేశం చూసినట్టయితే మన రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, ఎస్టీ ఎస్సీ మైనారిటీలు ఆత్మగౌరవం పెంపొందించడంలో కేసీఆర్ గారు ప్రముఖమైనటువంటి పాత్ర పోషించారు. కాబట్టి కేసీఆర్ గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎంతో గర్వంగా చెప్తున్నారు, మేము ఆత్మగౌరవంగా బతుకుతున్నాం, బీసీలుగా మేము, ఎస్టీలుగా మేము బతుకుతున్నాం, ఎస్సీలుగా బతుకుతున్నాం, మైనారిటీలు బతుకుతున్నాం అనేది. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రజల్లో. అది ఆ గౌరవాన్ని ఇచ్చింది కేసీఆర్ గారు. అందుకే దేశ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు. కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఒక ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు కాకుండా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన అన్ని కార్యక్రమాలు కూడా ఆదర్శంగా తీసుకున్నారు. కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారు ఫెడరల్ ఫండ్ని లీడ్ చేస్తారు. ఫెడరల్ ఫండ్ లీడే కాదు, మీరు చూడండి తప్పకుండా ఎర్రకోట మీద కేసీఆర్ గారు జెండా ఎగరేయబోతున్నారు. కానీ ఇక్కడ ఎంతో సికింద్రాబాద్ పార్లమెంటు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒకవైపు సిట్టింగ్ మాజీ ఎంపీ, మరోవైపు చూసుకున్నట్టయితే బీజేపీలో సీనియర్ నేత, టీఆర్ఎస్ నుంచి ఒక యువకుడిని బరిలో దించారు. ఎలా ఉండబోతుంది గెలుపు నల్లేరు మీద నడకలాగానే ఆల్రెడీ గెలిచినట్టే సాయి కిరణ్ యాదవ్. ఎన్ని లక్షలతో అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ తప్ప వేరే వాళ్ళు ఇప్పుడు ఉన్న దాంట్లో అందరు కూడా క్రెడిబిలిటీ లేదు. వాళ్ళు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో లేరు. మీరు చూశారు సాయి కిరణ్ యాదవ్ వాళ్ళ తండ్రి శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ప్రజల మధ్యలో ఎన్నో సుదీర్ఘ కాలంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉన్నారు. నేను ఇప్పుడు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచి నేను ప్రజలతో అందుబాటులో ఉన్నాను. మీరు ఇక్కడ చూసినట్టయితే సికింద్రాబాద్ నియోజకవర్గం చూసినట్టయితే ప్రతి వారికి కూడా ఒక గౌరవం ఉంది గెలిచినటువంటి ఎమ్మెల్యేలకి. వాళ్ళకు మాత్రం క్రెడిబిలిటీ లేదు కాబట్టి వాళ్ళని తిరస్కరించారు ప్రజలు. నిన్నగాక మొన్న తిరస్కరిస్తే మొన్ననే చెల్లని నోటు ఇప్పుడు ఎందుకు చెల్లుతుంది? మొన్న ఒక 3 మాసాల కింద మీ నోటు చెల్లదురా బాబు డిమానిటైజ్ అయిపోయిందని చెప్పిన దాన్ని మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని చెల్లించడానికి వచ్చారు? సికింద్రాబాదు బీజేపీ కంచుకోట. ఇది అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు పూర్తిగా విరుద్ధం. మోడీ గ్రాఫ్ ఉంది. ఇక్కడ సికింద్రాబాద్లో పార్లమెంటు నియోజకవర్గంలో బలంగా ఉన్నాం, గెలుపు మాదే అని బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారు. ఇప్పుడు ఎంత ధీమాగా ఉన్నా పర్లేదు, 23 మే నాడు తెలిసిపోతుంది ధీమానా. ఇక మన వేరే మాట వద్దు, బాగుండదు. కానీ ఇక తెలుస్తుంది వాళ్ళకి 23 మే తర్వాత. ఎందుకంటే 23 మే వరకు చూసినట్టయితే ఈరోజు ప్రజలు డిసైడ్ చేసి ఉన్నారు కేసీఆర్ గారికి సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ తప్పకుండా బహుమతిగా ఇవ్వాలని. మేము ఎమ్మెల్యేలేమే కాదు, ప్రజలు నిర్ణయించుకున్నారు. అసలు అలా కార్యకర్తలే దొరుకుతలేరు. మీరు ఎక్కడన్నా చూసారా? పోనీ ఇన్ని రోజులు మీరు కూడా పర్యటిస్తున్నారు కదా, మీడియా వాళ్ళు కూడా ఎక్కడన్నా మన బీజేపీ అభ్యర్థి కానీ లేకుంటే కాంగ్రెస్ అభ్యర్థి కానీ ఏదో నామమాత్రంగా ఏదో అటెండెన్స్ లెక్క ఇచ్చిపోతున్నారు అక్కడక్కడ వచ్చి. కానీ మా అభ్యర్థి మాత్రం వీధి వాడవాడ ఇప్పుడు ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు సుడిగాలి పర్యటన చేస్తూ ఉన్నాడు. దానికి తోడు తండ్రిని మించిన తనయుడుగా కేటీఆర్ గారు 16 నియోజకవర్గాల్లో ఇప్పటికే 16 నియోజకవర్గాలు పర్యటించి ప్రజల్ని ఆకర్షించడంతో పాటు యువకుల్లో ఒక నూతనమైనటువంటి ఉత్సాహాన్ని నింపాడు కేటీఆర్ గారు. అందుకని కేటీఆర్ గారు ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని అలాగ ప్రజల కోరిక ఉంది. అదేవిధంగా మరి పెద్దలు గౌరవనీయులైనటువంటి కేసీఆర్ గారు ప్రధానమంత్రి కావాలని ప్రజల యొక్క ఆకాంక్ష. ఢిల్లీలో ఎర్రకోట మీద తెరాస జెండా ఎగరేయబోతున్నారా? 100% ఎగరేయబోతున్నాం. ఎర్రకోట మీద లాల్ గులాబీ జెండా ఎగరబోతుంది. ఎర్రకోట కరెక్ట్ కాంబినేషన్ ఉంటుంది. ఎర్రకోట మీద లాల్ గులాబీ, అర్థమైందా? అందుకనే తప్పకుండా ఎర్రకోట మీద గులాబీ జెండా ఎగురుతుంది. కేసీఆర్ గారు ఒక దమ్మున్న నాయకుడు, ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకుడు, ఒక విశ్వసనీయత కలిగినటువంటి నాయకుడు, ఒక స్టేట్స్మెన్గా, ఒక విజనరీ లీడర్గా తప్పకుండా భారతదేశ ప్రజలను ఇప్పటికే ఆకర్షించాడు. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నాయకులే ఆశ్చర్యపోతున్నారు కేసీఆర్ గారి యొక్క ఇది ఇంత సుదీర్ఘంగా ఉన్నటువంటి డెప్త్లో ఉన్నటువంటి నాలెడ్జ్ని వాళ్ళు కూడా ఇప్పటి వరకు ఇచ్చేయలేకపోతున్నారు. కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారు ఎర్రకోట మీద జెండా ఎగిరేస్తాడు. మే 23 తర్వాత మీరు మళ్ళీ నేను 1 to 1 మళ్ళీ మీతో మీటింగ్ పెడతాను. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎంత మెజారిటీ రావచ్చని మీరు భావిస్తున్నారు? నేను ఖైరతాబాద్ నా టార్గెట్ నా కార్యకర్తలకు చెప్పాను, 1,00,000 మెజార్టీ ఇస్తే తప్ప మన వాల్యూ ఉండదు.
1,00,000 మెజార్టీ ఇద్దామంటే కార్యకర్తలు అందుకే ఉన్న ఈ 2 రోజులు కూడా సద్వినియోగం చేసుకోవాలని ఒక్క నిమిషం కూడా దీన్ని వెయిట్ చేయకుండా వృధా చేయకుండా ప్రజలకు ఇంకా చేరువుగా పోయి ఈరోజు ఈ 2 రోజులలో ఇంకా ఉన్నటువంటి వారు ఎవరైనా అటు ఇటు ఉంటే అందరినీ కూడా మోటివేట్ చేయాలని నాకు తెలిసి మాత్రం నా ఇన్ని ఏళ్ళ రాజకీయ జీవితంలో నేను తిరుగుతూ ఉంటే వేరే పార్టీ జెండా కనబడలే, కార్యకర్త కనబడలే. ఏం ముఖం పెట్టుకొని గెలుస్తామంటారో నాకు అర్థమవుతలేదు. కానీ రేపు మీరు చూస్తారు తప్పకుండా ప్రజల హయ్యెస్ట్ మెజార్టీతో నేను అనుకుంటాను 32 ఏళ్ళ సాయి కిరణ్ 3 లక్షల పై చీలికే గెలుస్తాడు తప్ప తక్కువ ఓట్లతో అయితే గెలవడు.